హాయ్ అండి. తెలంగాణ ఫేమస్ ఫుడ్ అయిన సర్వపిండి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. స్నాక్గా కానీ, డిన్నర్గా కానీ, లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు. చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. అయితే దీన్నే మేము ఆంధ్ర స్టైల్లో తెప్పల రొట్టి లేదా దాకరొట్టి అని కూడా పిలుస్తూ ఉంటాం. రకరకాల పేర్లు అయితే ఉంటాయి. మేము కూడా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటామన్నమాట. ఇప్పుడైతే నేను తెలంగాణ స్టైల్ని అలాగే ఆంధ్ర స్టైల్ని మిక్స్ చేసి నా స్టైల్లో ఈ సర్వపిండిని ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను. ఈ సర్వపిండిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి బియ్యం పిండి అయితే నేను 2.5 కప్పుల వరకు వేస్తున్నాను. నేనైతే బియ్యం పిండి మరీ మెత్తగా ఉన్నది కాకుండా కొంచెం కోర్స్గా ఉండేలాంటిది అయితే తీసుకున్నాను. బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్లోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా 5-6 తుంచుకున్న పచ్చిమిర్చి, 2 ఇంచుల దాకా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుని పిండిలోకి అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మంచి కలర్ కోసం ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. అలాగే పొట్టు తీసేసి బద్దలు చేసేసుకున్న పల్లీలను అయితే ఒక గుప్పెడి వరకు వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుని నానబెట్టుకున్న ఒక చిన్న కప్పు వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఆ తర్వాత ముందుగా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్, అలాగే ఒక గుప్పెడు శుభ్రం చేసుకున్న కరివేపాకు కట్ చేసి వేసుకుని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కాస్త స్మూత్గా కలుపుకోవాలి. నేను కొంచెం లైట్గా కోర్స్గా ఉండేలాంటి బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి ఈ పిండి అయితే నేను కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పాటైనా నానబెడుతున్నాను. మీరు ఫైన్ పౌడర్ లాగా ఉండే పిండితో కలుపుకున్నట్టయితే అసలు నానబెట్టాల్సిన పనే లేదు, వెంటనే అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని నేను చూపించే విధంగా ఇలా అయితే ఒత్తేసుకోవాలి. ఆ తర్వాత హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టిన తర్వాత మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా హోల్స్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే సర్వపిండి అనేది ఈవెన్గా ఎక్కడ ముద్దల్లాగా లేకుండా పర్ఫెక్ట్గా అయితే వేగుతుంది, క్రిస్పీగా వస్తుందన్నమాట. కడాయి మీద మూత పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే బాగా వేయించేసుకుని ఆ తర్వాత ఒక్కసారి తిరగేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు వెనక సైడ్ కూడా వేయించేసుకోండి. ఇలా అయితే పైన కూడా పచ్చితనం అనేది ఎక్కడ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే నా దగ్గర ఐరన్ కడాయి లేక ప్యాన్ లాంటిది చిన్న స్టీల్ కడాయిని అయితే యూజ్ చేశాను. సర్వపిండి అయితే బాగానే వచ్చింది, కానీ అన్ని స్టీల్ కడాయిల్లో ఈ సర్వపిండి అయితే రాదు. కంపల్సరీ మనం ఐరన్ కడాయి లాంటి దాన్ని యూజ్ చేస్తేనే మంచిదని చెప్పాలి. ఈ తెప్పల రొట్టి లేదా సర్వపిండి పేరు ఏదైనా సరే ప్రాసెస్ కొంచెం డిఫరెన్స్, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుందనమాట. ఇంట్లో మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మీరు కూడా సర్వపిండి ఇలానే చేస్తారా, లేక ప్రాసెస్ అనేది ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? మీకు ఒకవేళ సర్వపిండి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కంపల్సరీ కామెంట్ చేసేయండి.